నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కు సంబంధించినటువంటి అంశాన్ని ఒక జర్నలిస్టు మాట్లాడుతున్నటువంటి మాటల మీద పోస్ట్ చేస్తూ, అంటే పైన ఆ యొక్క దృశ్యాలు, కింద ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలను పోస్ట్ చేస్తూ ఒక వీడియో ఎవరో సృష్టించారు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఆ వ్యక్తి వైసీపీ నందంటే నంది, పందంటే పంది అని నమ్మించడానికి ప్రయత్నం చేసేటటువంటి జర్నలిస్ట్. సాక్షి టీవీ డిబేట్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడనమాట. వైసీపీ వాళ్ళు పందిని పట్టుకొని, అబ్బాయి అది పందెందుకు నంది అని అంటే, అది నంది అని నిరూపించడానికి ఎంత దూరమైనా పెడతాడు, ఎంత స్థాయికైనా వెళ్ళిపోతాడు. సో అలాంటి వ్యక్తి కస్టోడియల్ టార్చర్, దుర్మార్గం, అలా ఎలా చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడిన మాటల మీద ఈ విజువల్స్ పోస్ట్ చేసేసరికల్లా జగన్మోహన్ రెడ్డినే విమర్శిస్తున్నట్టుగా ఒక అర్థం వచ్చేలాగా కనిపించింది అనమాట. మొదట నవ్వు వచ్చిన తర్వాత అసలు ఇంతకీ దీనికి సంబంధించి ఈరోజు చాలా కీలకమైన పరిణామం ఉంది కదా. సునీల్ నాయక్ విచారణకు హాజరవ్వాలి. దాంతోపాటుగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద మరి హైకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంటోంది కదా, ఏం జరుగుతోంది అని చెప్పేసి ఆసక్తితో వెతికే ప్రయత్నం చేస్తే అంతకన్నా ఆసక్తికరమైనటువంటి విషయం తెలిసిందండోయ్. ఎస్, క్రిమినల్ ఐడియాలజీ, క్రిమినల్ మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థలో ఉంటే ఎలా చేస్తారో, ఎలా బిహేవ్ చేస్తారు, నిత్యం దొంగలతోటి, దుర్మార్గులతోటి, క్రిమినల్స్ తోటి డీల్ చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళ ఐడియాలను వీళ్ళు కూడా పొదివి పుచ్చుకొని ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఈరోజు నాకు ప్రత్యక్షంగా కనిపించినటువంటి ఉదాహరణ. విషయం ఏంటంటే, సునీల్ నాయక్ రాత్రి నుంచి గాయబ్. ఎస్, ఈరోజు ఉదయం 10 గంటలకు సునీల్ నాయక్ విచారణాధికారుల ముందు హాజరు కావాలి. ఈరోజు లాస్ట్ డే కూడా. గత 5-6 రోజులుగా అతను ఆంధ్రప్రదేశ్లోనే మకాం పెట్టేసి ప్రతిరోజు విచారణకు రావటం, పోలీసులు అడిగిన వివరాలకు సమాధానాలు చెప్పటం, చాలా వాటికి మెజారిటీ 90% ప్రశ్నలకి నాకు తెలియదనో, మర్చిపోయానో, అదనో ఇదనో వాళ్ళకి సహకరించకుండా సమాధానాలు చెప్తూ మొత్తానికి గడిపేశాడు. అయితే ఈ ఒక్కరోజు అటెండ్ అయితే విచారణ పూర్తయ్యేటటువంటి క్రమంలో రాత్రి నుంచి కనపడకుండా పోయాడట. కొంతమంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇంకెక్కడ బీహార్లో తేలాడు, ఇక్కడ ఉంటాడా, ఈరోజు విచారణ పూర్తవుతుందన్న సంగతి తెలుసు, కోర్టులో బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతుందన్న సంగతి తెలుసు, తనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వదు అన్న సంగతి తెలుసు, కాబట్టే పరారైపోయాడు అని చెప్పేసి అయితే అప్పుడే ఒక ఉదయాన్నే ఒక ఊహాగానం, ఒక పుకారైతే పుట్టింది. సరే, పోలీసులు ఎదురు చూడాలి కాబట్టి 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, ఇంకా సునీల్ నాయక్ రాడు. ఏంటి అని వెతుకుతున్నటువంటి క్రమంలో ఆ ప్రశ్నకు సమాధానం హైకోర్టులో దొరికిందట. ఎస్, హైకోర్టులో సునీల్ నాయక్ తరపు న్యాయవాది గబగబా వచ్చి చెమటలు తుడుచుకుంటూ జడ్జి గారి ముందు, అయ్యా, నాయక్ గారి తల్లిగారికి హఠాత్తుగా అనారోగ్యం వచ్చింది, ఆయన ఒక్కడే కొడుకు, పైగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి కూడా తనే, కాబట్టి తల్లి దగ్గర ఎవరూ లేరు, కాబట్టి ఈయన అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి పోసుగుచ్చినట్టుగా మొత్తం వివరించారట. సో ప్రతివాదులుగా ఉన్నటువంటి లాయర్లు ఏమనుకుంటారు అంటే, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు, అర్థమైపోయిందిలే, విచారణ ఆఖరి రోజు, పైగా తీర్పు వచ్చే రోజు కాబట్టి శృంగభంగం తప్పదనుకొని గురుడు తల్లి అనారోగ్యం పేరు చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడా. ఇంకేముంది, తల్లికి అనారోగ్యం అంటే, మదర్ సెంటిమెంట్ అంటే కోర్టులు కూడా ఏం చేస్తాయి, ఏం చేయలేవు కదా, సర్లే నీకు అలా సాగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా నిమ్మకుండిపోయారట. సరే, దీన్ని గమనిస్తున్నటువంటి కోర్టు వారు మాత్రం ఊరికే ఎలా ఉంటారు. కోర్టు వారు తమ డెసిషన్ను కూడా పెండింగ్లో పెట్టారు. అంటే తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడనేటటువంటి సామెత ఉంది కదా, ఆ నేపథ్యంలోనే కోర్టు వారు కూడా డెసిషన్ని పెండింగ్లో పెట్టారట. సో మాకింకా 7 రోజులు గడువు ఇవ్వాలి అని చెప్పేసి, అంటే తల్లికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆ విచారణకు హాజరు కావడానికి ఆయన ఇప్పుడు సహకారం అందించలేడు, ఒక 7 రోజులు గడువు ఇవ్వండి అని చెప్పేసి న్యాయవాది చెప్పగానే
వెంటనే దీనిపై సానుభూతితో స్పందించినటువంటి హైకోర్టు వారు సరే 11 రోజుల గడువు మంజూరు చేస్తున్నాం, ఈ నెల 23వ తేదీన విచారణకు రమ్మనండి చాలు అని చెప్పేసి వాళ్ళ న్యాయవాదితో చెప్పేస్తూ, దాంతోపాటుగా ఈ ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ ఏదైతే ఉందో ఈ నెల 18వ తారీఖుకి వాయిదా వేశారట. ఇక్కడి నుంచే నాటకం మరో రేంజ్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకయ్యా అంటే, సరే మదర్ సెంటిమెంటు, ఈ వ్యవహారాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. నిజంగానే ఆవిడకి ఆరోగ్యం బాగాలేదో లేదో మనకు తెలియదు కాబట్టి నిజంగానే బాగాలేదు అనుకుందాం, కొడుగ్గా ఆయన చూసుకోవాలనుకుందాం. అట్ ద సేమ్ టైం న్యాయస్థానంలో ఉన్నటువంటి ఈ కేసు కానీ, ఈ అంశం కానీ చాలా సీరియస్ కదా. ఇప్పుడు 11 రోజులు గడిపిచ్చేసి 23వ తారీఖున విచారణకు హాజరు కమ్మంది. కానీ 18వ తారీఖే దీని మీద తదుపరి విచారణ ఉండబోతోంది. బహుశా ఆ విచారణలోనే ఆ రోజే బెయిల్ ఇచ్చేది లేదు అనేది క్లియర్గా చెప్పేస్తే ఓకే, చెప్పలేదంటే మళ్ళీ సునీల్ నాయక్ డోలాయమాన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఆయన 23వ తారీఖున రావాలి, 18వ తారీఖున ఒకవేళ తదుపరి విచారణ అనుకుందాం, ఆ రోజే ఒకవేళ తీర్పు వచ్చేసి అనుకూలంగా వస్తే వెల్ అండ్ గుడ్. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండో, ఎలాంటి ఇబ్బందులు ఉండో సునీల్ నాయక్ రైట్ రాయల్గా కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతాడు. ఒకవేళ వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, నెక్స్ట్ విచారణకు హాజరవుతాడా లేదా అనేటటువంటి అంశం పూర్తిగా సందేహాస్పదమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో అనేక సందర్భాల్లో పిలిచి నోరు నెప్పిబుట్టి విధిలేని పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి బీహార్ వెళ్ళినటువంటి పోలీసులను అక్కడ కూడా ముప్పు తిప్పలు పెట్టి అక్కడ న్యాయస్థానాల ద్వారా రిలీఫ్ పొందినటువంటి సునీల్ నాయక్ ఇప్పుడు కళ్ళ ముందు స్పష్టంగా తనకు రిలీఫ్ రాలేదని తెలిసిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేటటువంటి ప్రయత్నం, సాహసం చేస్తాడా? మళ్ళీ సుప్రీంకోర్టు, హైకోర్టు అయిపోయింది కానీ మళ్ళీ సుప్రీంకోర్టు అని చెప్పేసి, పై న్యాయస్థానాలను చెప్పేసి, కింద న్యాయస్థానాలను చెప్పేసి ఇలా తిరగటం, ఏదో మార్గం వెతికేటటువంటి ప్రయత్నంలో ఉండకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తాడా? చెయ్యడు. సో న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని, లూప్ హోల్స్ని అడ్డుపెట్టుకొని తప్పించుకొని తిరగటంలో ఆల్ ఇండియా సర్వీస్ స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు నిష్ణాతులు, సిద్ధహస్తులు అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో సునీల్ నాయక్ ఇక నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతాడా సక్రమంగా, లేదంటే అడుగు పెట్టేటటువంటి పరిస్థితులు కోర్టు వారు కల్పిస్తారా, లేదంటే పోలీసులు కల్పిస్తారా, లేదంటే అరెస్ట్ చేసి తీసుకొస్తారా? ఈ 2-3 ఆప్షన్స్లో ఏం జరుగుతుందనేది అయితే ముందుగా మనం చెప్పలేం. అయితే ఇక్కడ ఒక ఇంటర్లింక్ కూడా మనం గమనించాలి. సునీల్ నాయక్ని అరెస్టు చేసి ఒకవేళ, లేదా అతని మీద చర్యలు తీసుకుని, లేదా అతని ద్వారా వివరాలు రాబడితే తప్ప అంతకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ వరకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మీరు ఇందుట్లో ఆర్డర్ కూడా చూసినట్టయితే కింద నుంచి విజయపాల్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి ఇలా కింద నుంచి వస్తున్నారు తప్ప పైనుంచి రావట్లేదు. సో సునీల్ నాయక్ తర్వాత నెక్స్ట్ పై పొజిషన్ ఎవరిదా అంటే సునీల్ కుమార్దే. సో ఇతన్ని అరెస్ట్ చేసి లోపల పెడితేనో, లేదా ఇతని మీద చర్యలు తీసుకుంటే, ఇతను ఏదైనా గుట్టు విప్పితేనో, నోరు విప్పితేనో తప్ప సునీల్ కుమార్ వరకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. సునీల్ కుమార్ వరకు వెళితే తప్ప జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. అంటే ఈ ఆర్డర్లో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసుల్లో ఈ ఒక్క కేసులోనే జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఈ ఒక్క కేసులోనే ఆయన నిందితుడిగా ఉన్నాడు. కొత్త కేసులో, పాత కేసుల సంగతి వదిలేయండి కాసేపు, కొత్త కేసులో నిందితుడిగా ఉన్నాడు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళాలంటే సునీల్ కుమార్ని టచ్ చేయాలి, సునీల్ కుమార్ని టచ్ చేయాలంటే సునీల్ నాయక్ని టచ్ చేయాలి. సునీల్ నాయక్ ఏమో చట్టం దాక్కుని లూప్ హోల్స్ని ఉపయోగించుకొని తల్లి అనారోగ్యం అని, అదని ఇదని ఇలా తప్పించుకు తిరుగుతున్నాడు. బీహార్కి వెళ్ళి తీసుకొద్దామంటే అక్కడ ముసలి నీటిలో బలం అన్నట్టుగా సొంత కేడర్ కాబట్టి అక్కడ ఇతన్ని కదిలించలేకపోతున్నారు, ఇది చేయలేకపోతున్నారు. సో ఇవన్నీ ఇంటర్లింక్గా ఉన్నటువంటి ఈ చైన్ని బ్రేక్ చేయడం అనేది సవాల్గా మారిపోయింది. అయితే రఘురామకృష్ణ లాంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కేసునే
ఈ రకంగా లూప్ హోల్స్ ఉపయోగించుకొని లేదంటే వాళ్ళ తెలివితేటలు ఉపయోగించుకొని వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఇది చేస్తున్నారంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి, మిగతా కేసుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో నేను చెప్పినటువంటి ఈ అంశం, ఈ ఇంటర్లింకులు ఒకదాని వెంట ఒకటి ఉన్నటువంటి ఇంటర్లింకులు చూస్తుంటే మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.